అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు వైద్యం స్క్రీనింగ్ ఫైల్పై మొదటి సంతకం చేశారు. క్యాన్సర్ అవగాహన కోసం 5,30,00,000 మందికి స్క్రీనింగ్ కోసం చర్యలు తీసుకునే ఫైల్పై రెండో సంతకం చేశారని చెప్పారు. ఎయిమ్స్ తరహాలో మోడల్ వైద్యం రాష్ట్రం మొత్తం అందేలా చేస్తామన్నారు. ఇక సెక్రటేరియట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు స్వీకరించారు. మెరుగైన వైద్యం అందించడం, పిఎస్సీల నుంచి సిఎస్సీల దాకా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయడం, ప్రతి ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్ కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం, గ్రామాల్లో కూడా ఆశా, ఏఎన్ఎం, విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. అందుకే మొట్టమొదటిగా ఇవాళ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేయడం, అనారోగ్యం పాల్పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం, దాని మీద సంతకం పెట్టడం జరిగింది.